హలో ఎవ్రీవన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. జూన్ నెలలో మొత్తం ఓవరాల్ గా 7 నోటిఫికేషన్స్ కి పైగా మనకి రిలీజ్ చేస్తామని చెప్పి ఎస్ఎస్సి నుంచి మనకి నోటీస్ లో రివైజ్డ్ క్యాలెండర్ లో మనకు కనిపిస్తా ఉంది. అయితే అందులో భాగంగా మనకి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఎస్ఎస్సి 13/2025 అనే పేరుతో మనకి సెలక్షన్ పోస్టులకు సంబంధించి 365 కేటగిరీల్లో 2400కు పైగా పోస్టులు మనకి ఇందులో కనిపిస్తా ఉన్నాయి. అయితే దీంట్లో క్వాలిఫికేషన్స్ 10th ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఉన్నాయి అండ్ డిగ్రీ కూడా ఉన్నాయి. మనం ఈ వీడియోలో క్లియర్ గా ఏవైతే 120 పేజీల డాక్యుమెంట్ ఏవైతే నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేశారో అది మనం క్లియర్ గా ఈ వీడియోలో చూసుకుందాము. మనం క్లియర్ గా ఏవేవి ఇంపార్టెంట్ ఆ 120 పేజీల్లో ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ అన్ని నేను మీకు క్లియర్ గా డిస్కస్ చేసి చూపిస్తాను. శాలరీస్ ఎలా ఉంటాయి, పోస్ట్ రకాలు ఎలా ఉన్నాయి, జాబ్ రోల్ ఎలా ఉంటుంది వాళ్ళకి సంబంధించి, అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా, లాస్ట్ డేట్స్, ఫైనల్ డేట్స్ ఏంటి, అండ్ మనకి నోటిఫికేషన్ లో నెగిటివ్ మార్క్సింగ్స్ ఉన్నాయా, సిలబస్ ఏముంటుంది, ఎవ్రీథింగ్ నేను మీకు ఈ నోటిఫికేషన్ లో క్లియర్ గా డెప్త్ గా నేను మీకు క్లియర్ గా ఈ వీడియో చూసిన తర్వాత ఏ నోటిఫికేషన్ సంబంధించి ఏ వీడియో కూడా చూడాల్సిన అవసరం లేకుండా క్లియర్ గా డెప్త్ గా చెప్తాను. ప్రశాంతంగా వీడియో మొత్తాన్ని చూడండి. దాని తర్వాత మీకు కావాలి అనుకుంటే ఏమైనా డౌట్లు ఉన్నాయంటే డౌట్లు ఏం మిగలకుండా చెప్తాను. ఏమన్నా డౌట్లు ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. నేను మీకు క్లియర్ గా ప్రతి కామెంట్ నేను చదువుతాను, నేను రిప్లై ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను మీకు లింక్ ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్ లో. కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే స్టాఫ్ సెలక్షన్ సంబంధించి కానీ ఎన్టీపీసీకి సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి సంబంధించి మంచి మంచి బిట్స్ మెటీరియల్స్ నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలిసిందే. సో చూసుకుంటే ఎస్ఎస్సి నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మనకి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్, మనకి 2nd 6 2025 నుంచి 23rd మన దగ్గరగా 21 days మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒక 2 రోజులు ఆగండి, టెన్షన్ పడకండి, అప్పుడే కొద్దిగా ఆగి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఒక 2-3 రోజులు అలానే లాస్ట్ వరకు లాక్కండి. మనకి ఈ 23వ తారీఖు అంటే రఫ్గా ఒక 20వ తారీఖు లోపలే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, మనకు తెలుసు ఎస్ఎస్సి సర్వర్స్ బాగా మొరబెడుతూ ఉంటాయి లాస్ట్ డేస్ లో. సో అందుకని మీరు కష్టపడకండి, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఒక 2-3 రోజులు ఆగి అప్లికేషన్ స్మూత్ అయిపోయిన తర్వాత నేను అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది పాయింట్ టు పాయింట్ నేను మీకు చెప్తాను. ఆ వీడియో చూసుకుంటా మీరు ఎస్ఎస్సి అప్లికేషన్ అప్లై చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ డేట్ అండ్ లాస్ట్ టైమ్ ఆఫ్ రిసిప్ట్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 23వ తారీఖు మీ అందరికీ తెలిసిందే. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఎప్పటి వరకు అయిందయ్యా అంటే ఒక్క రోజు ఎక్కువ 24వ తారీఖు. ఓకే, దాని తర్వాత డేట్ ఫర్ కరెక్షన్స్ ఏమైనా తప్పులు పెట్టారు అనుకుంటే మీకు 28 నుంచి 30వ తారీఖు వరకు మన కరెక్షన్స్ కోసం అని చెప్పి టైం ఇస్తారు. కరెక్షన్ పెట్టారు అంటే మనకు 200 పైగా ఫీజు కట్ అవుతుంది. అది కూడా చూద్దాం, 100 కట్ అవుతుందా, 200 కట్ అవుతుందా, 500 కట్ అవుతుందా, మొత్తం క్లియర్ గా ఫీజు కూడా స్ట్రక్చర్ కూడా నేను మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఎగ్జామినేషన్ ఎప్పుడు, ఎగ్జామినేషన్ వచ్చేసి ఎక్కువ టైం ఇవ్వలేదు, 24 జూలై, జస్ట్ ఒక్క మంత్ అంతే. 23వ తారీఖు అప్లికేషన్ క్లోజ్ అవుతుంటే మనకు జూలైలో మనకు చూసుకుంటే 24 జూన్లో 23వ తారీఖు క్లోజ్ అయిపోతుంది. జూలై 24వ తారీఖు నుంచి 4వ తారీఖు ఆగస్టు వరకు మనకి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఎస్ఎస్సి పక్కా తన టైంని ఫాలో చేస్తూ ఉంటుంది, రిజల్ట్స్ కూడా పక్కా టైం టు టైం వచ్చేస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేసేయండి. ఇప్పటి వరకు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు బాగా జోరు అందించేసి మీరు దానికి సంబంధించి మాక్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అవన్నీ అటెంప్ట్ చేస్తూ ఉండండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మాక్ టెస్ట్లు అవన్నీ ఫ్రీగా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఎవరైనా కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి డేట్స్ సంబంధించి చూసుకున్న తర్వాత ఏజెస్ గురించి చూసుకున్నాం అనుకుంటే మనకి కేటగిరీ డిఫరెంట్ కేటగిరీస్ పోస్ట్ ఉన్నాయి అనుకున్నాం కదా. మనకి 18 నుంచి 25 ఏళ్ళు, 27, 28, 30, 42 వరకు కూడా హైయెస్ట్ లిమిట్లు ఉన్నాయి. 37 సంవత్సరాలకు సంబంధించి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనకి అట్మోస్ట్ కట్ ఆఫ్ డేట్ కూడా మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు, అది కూడా మనం చూసుకుందాము. ఏజ్ లిమిట్ ఓవరాల్ గా మాక్సిమం చూసుకున్నాం అనుకుంటే 42 ఏళ్ళు కనిపిస్తా ఉంది. అండ్ మినిమం గా చూసుకుంటే 18 ఏళ్ళు మినిమం గా కనిపిస్తా ఉంది. సో కొన్ని పోస్టులకి మనకి 25 ఏళ్ళు, 21 ఏళ్ళు కూడా మనకి కనిపిస్తా ఉంది. పోస్ట్ వైజ్ ఇక్కడ క్లియర్ గా ఉన్నాయి. నేను మీకు చెప్తాను క్లియర్ గా ఏ పోస్ట్ లిమిట్ కి ఏ ఏజ్ ఉంటుంది అని. రఫ్ గా ఓవరాల్ గా చూసుకున్నాం అనుకుంటే మనకి ఇక్కడ కనిపించేది 18 ఏళ్ళు, దాని తర్వాత 25 ఏళ్ళు లోవర్ లిమిట్. హయ్యర్ లిమిట్ ఎక్కువ ఉందయ్యా, ఎక్కువ దేనికి అంటే మనకి 42 ఎక్కువ కనిపిస్తా ఉంది. 42 అండ్ 25, 27 ఈ ఏజ్ లిమిట్లు మనకి ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. సో చూసుకుందాం ఒక్కో పోస్ట్ కి ఏ ఏజ్ లిమిట్ ఉన్నాయి, ఎంత ఏజ్ లిమిట్ ఇస్తున్నాడు ఏంటి అనేది. మనకి దాంతో పాటు చూసుకున్నాం అనుకుంటే ఏజ్ కోసం అని చెప్పి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఏదయ్యా అంటే మీ ఏదైతే 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అందులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే ఫైనల్. మీ ఆధార్ కార్డులో ఉంది, లేదంటే వేరే డాక్యుమెంట్స్ లో పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అవన్నీ ఫైనల్ కాదు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ లో
ఫైనల్ డేట్ ఆఫ్ బర్త్ గా కన్సిడర్ చేస్తారు. ఏజ్ కట్ ఆఫ్ డేట్ ఏంటయ్యా అంటే మనకి ఆగస్టు 2025కి మనకి కట్ ఆఫ్ అడుగుతున్నారు. ఓకేనా? అంటే ఏంటంటే ఏం లేదు, మీరు సింపుల్ గా ఏదైనా క్వాలిఫికేషన్ ఏదైనా పోస్ట్ కి 25 ఏళ్ళు లిమిట్ అడిగారనుకోండి, 25 ఏళ్ళు లోపలే ఉండాలి అని చెప్పి అడిగారనుకోండి, మీరు 2025 కట్ ఆఫ్ ఆగస్ట్ కిందకి చూస్తున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ 2000 లోపలే ఉండాలి. అర్థమైందా? ఇయర్ 2000 లోపలే ఉంటే అప్పుడు ప్రస్తుతం ఇయర్ 2025కి వాళ్ళు కట్ ఆఫ్ అడుగుతున్నారు కాబట్టి దీని లోపలే మీరు పుట్టుండాలి కాబట్టి సో 2000 లోపలే మీరు పుట్టుండాలి. ఓకే, దీని లోపలే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. 2001 కానీ 2002 కానీ ఎలా మీ ఏజ్ ఆఫ్ ఇయర్ ఆఫ్ బర్త్ 2000 బయటే ఉండాలి తప్ప లోపల 1998 కానీ 1991 కానీ ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండకూడదు. ఓకే, 2000 తర్వాతే ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇలా వాళ్ళు ఏది అడిగితే అది ఓవరాల్ గా మీరు 2025 ఆగస్టుకి మీరు చూసుకుంటూ ఉండాలి. అలానే మీరు దీనికి సంబంధించి మంత్ కూడా క్లియర్ గా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు కనిపిస్తా ఉంది. యాజ్ యూజువల్ ఎస్టీఎస్సీకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 సంవత్సరాలు, దాని తర్వాత పీడబ్ల్యూడీ కానీ 10 ఇయర్స్ కనిపిస్తా ఉంది. పీడబ్ల్యూడీ ఓబీసీ, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీకి 15 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ మనకు కనిపిస్తా ఉంది. ఓకేనా? సెంట్రల్ లెవెల్లో క్యాష్ చూసుకోవాలి. మీ స్టేట్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మీ స్టేట్ లెవెల్లో చూసారనుకోండి, మీకు కొన్ని ఓబీసీకి రావు, కొన్ని ఓబీసీలో ఉంటాయి. ఓకేనా? కొన్ని వాటిలో మీరు ఓబీసీ ఉండరు, జనరల్లో వెళ్ళిపోతూ ఉంటారు. సో సెంట్రల్ లెవెల్ క్యాస్ట్ లిస్ట్ లో చూడండి, మీరు ఓబీసీలో వస్తున్నారా లేదా, ఎస్సీ ఎస్టీలో వస్తున్నారా లేదా, వాటికి సంబంధించి చూసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత డిఫెన్స్ లో పనిచేసిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి వచ్చేసి మనకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కనిపిస్తా ఉంది. దాని తర్వాత మనకి డిఫెన్స్ లో ఏదైనా పర్సనల్ డిజేబుల్డ్ అయ్యారా, దానికి సంబంధించి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. సో ఇవన్నీ మీకు క్లియర్ గా వీడియో అయితే మనకు చూసుకుంటే అప్ టు 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మనకు సంబంధించి దీనికి సంబంధించి మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్కటి మేజర్ గా నేను చెప్పాను, మేజర్ గా ఏవైతే జనరల్ గా మీరు అందరికీ ఎక్కువ మంది ఫాలో అవుతారో దానికి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కువ ఇంకా డెప్త్ గా మాట్లాడుకుంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి ఎలా అప్లై చేయాలి అని చెప్పి ఉన్నారు. మనకి ఆన్లైన్ ఫార్మాట్ లోని మనకి ఆఫ్లైన్ లో ఏ అప్లికేషన్స్ ఈ మధ్య కాలంలో ఏ అప్లికేషన్స్ స్వీకరించట్లేదు. అయితే మొత్తం ఆన్లైన్ లోనే ఈసారి చూసుకుంటే మనకి యాప్ కూడా అవైలబుల్ చేస్తున్నారు. ఎస్ఎస్సి యాప్ అని చెప్పి ప్లే స్టోర్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్లే స్టోర్ లో యాప్ మై ఎస్ఎస్సి అని చెప్పి యాప్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను మీకు క్లియర్ గా ఎలా అప్లై చేయాలి అని చెప్పి అప్లికేషన్ మనకి యాప్ లో మొబైల్ యాప్ లో కూడా ఎలా అప్లై చేయాలో చెప్తాను. దాని తర్వాత వెబ్ పోర్టల్ కూడా ఎలా అప్లై చేయాలో చెప్తాను. టెన్షన్ పడకండి, రేపు ఎల్లుండిలో నీకు మంచి వీడియో ఎలా అప్లై చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ నేను మీకు క్లియర్ గా అప్లై చేసి చూపిస్తాను. అందులో మీరు ప్రశాంతంగా చూసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ మీ అందరికీ తెలిసిందే 23rd సంబంధించి. అయితే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఒకవేళ మీరు గతంలో చేసుకుని ఉంటే అది బాగా ఓల్డ్ అయితే న్యూ పోర్టల్ మారింది కాబట్టి ఓటీపీఆర్ మళ్ళీ చేసుకోవాల్సిందే. కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఓటీపీఆర్ ssc.gov.in లో మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలి. కొత్తగా మీరు అప్లై చేసుకోవాలి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్. ఓటీపీఆర్ చేసుకున్న తర్వాతే జాబ్ కోసం అప్లై చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. కరెక్షన్ కావాలి అనుకుంటే ఇంకో 100 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అది కూడా చూసుకుందాము. అప్లికేషన్ ఫీ 100 రూపాయలు ఉంటుంది. మీరు ఒకవేళ డిఫరెంట్ కేటగిరీస్కి అప్లై చేస్తున్నారు అంటే మోడ్ ఆఫ్ అప్లికేషన్స్ కి సంబంధించి ఇంకో కేటగిరీ అప్లై చేస్తే ఇంకో 100 కట్టాల్సిందే, ఇంకో కేటగిరీకి మీరు అప్లై చేస్తే ఇంకో 100 కట్టాల్సిందే. సో ఇలా కేటగిరీని బట్టి మీరు అప్లికేషన్ ఫీ డిఫరెంట్ గా కట్టాల్సి వస్తూ ఉంటుంది. అది దాని తర్వాత మీకు అప్లికేషన్ ఫీ ఉమెన్ క్యాండిడేట్స్ కి, దాని తర్వాత క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీస్ కి, పీడబ్ల్యూడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి మనకి అప్లికేషన్ ఫీ ఏమవుతుందంటే ఎగ్జంప్షన్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఆన్లైన్ ఫీ 23వ తారీఖు 24వ తారీఖు వరకు మీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత మీరు ఒకవేళ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే 200 రూపాయలు కట్టాల్సిందే. 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కరెక్షన్స్ అడిగారు కదా వాళ్ళు. అంటే ఏంటి, ఏదైతే మీరు అప్లై చేశారు, వారు సెకండ్ జూన్ నుంచి మొదలు పెడతా అన్నారు, 23కి కట్ ఆఫ్, దీని తర్వాత ఆపేస్తా అన్నారు కదా. సో ఆపేసిన తర్వాత ఈ తేదీలో మీరు ఏమైనా అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు తప్పులు పెట్టారనుకోండి, దాన్ని కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే 28వ తారీఖు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, 28 నుంచి 30 వరకు. అయితే ఒక్కసారి మీరు కరెక్షన్ చేసుకున్నారు అనుకుంటే 200 రూపాయలు ఒక్క కరెక్షన్ కి. దాని తర్వాత మీరు మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే దాని తర్వాత మీరు 500 సెకండ్ టైం నుంచి మీరు కట్టాల్సి వస్తుంది. ఓకే, అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా తప్పులు లేకుండా అప్లై చేసుకోండి. ప్రివ్యూ కనిపిస్తూ ఉంటుంది, కరెక్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మన సౌత్ జోన్ లో చూసుకుంటే మనకు చూసుకున్నాం అనుకుంటే సెంటర్స్ గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సాలేము, దాని తర్వాత తిరువంచల్లి, దాని తర్వాత తిరువనెల్లి, వెల్లూరు, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, కృష్ణగిరి, మనకి శ్రీకాకుళము, ఏలూరు. ఈ ఏరియాస్ లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ సౌత్ జోన్ కి సంబంధించి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి మనం మేజర్ గా చూసుకున్నాం అనుకుంటే మన ఏరియాస్ ఏవైతే ఇక్కడ ఆల్రెడీ మనకు మ్యాప్ చేసి ఉన్నాయో అవి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా?
నెంబర్ ఆఫ్ వేకెన్సీ సంబంధించి అవన్నీ నేను మీకు క్లియర్గా మాట్లాడుకుందాము. షిఫ్ట్ వైజ్ మనకి ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ ఏమేమి ఉంటుంది సార్ అని చెప్పి చూసుకుంటే మనకి 10th ఇంటర్మీడియట్ దాని తర్వాత ఎనీ డిగ్రీ ముగ్గురికి కామన్గా పేపర్ అయితే కామన్గా ఉండదు. వేరు వేరు సిలబస్ అయితే సిలబస్ డెప్త్ వేరు ఉంటుంది, మీరు రాసే డే వేరు ఉంటుంది. ఇవాళ మీరు రాస్తే రేపు ఇంటర్మీడియట్ వాళ్ళు రాస్తారు, ఎల్లుండి డిగ్రీ వాళ్ళు రాస్తారు. డెప్త్ ఆఫ్ ద పేపర్ వేరు ఉంటుంది, కానీ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ కామన్గా ఉంటుంది. ఎగ్జామినేషన్ డెప్త్ పేపర్ డెప్త్ వేరు ఉంటుంది. జనరల్ ఇంటర్నెట్ చూసుకుంటే 25 మార్కులు, మాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు కనిపిస్తూ ఉంటాయి, 50 మార్కులు మనకు కనిపిస్తూ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్లు వస్తాయి, 50 మార్కులు, ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు అన్నట్టు. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్కి మనం చూసుకుంటే 25 మార్కులు, 25 క్వశ్చన్లు 50 మార్కులు. ఇంగ్లీష్ చూసుకుంటే మనకి 25 మార్కులు 25 క్వశ్చన్లు 50 మార్కులు. సో 60 నిమిషాల టైం ఉంటుంది. 80 minutes ఫర్ ద క్యాండిడేట్ హూ మనకు ఒకవేళ డిజేబుల్ అయి ఉన్నారు, స్క్రైబ్ కావాలి అనుకుంటే ఎవరైనా మీరు రాసుకోలేరు ఎగ్జామ్, మీకు స్క్రైబ్ ఎవరైనా మీకు తోడు కావాలి అనుకుంటే అలాంటి వ్యక్తులకి 80 నిమిషాల టైము కేటాయించడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1/4 మార్క్ కనిపిస్తూ ఉంటుంది, హాఫ్ మార్క్ మీకు కట్ అవుతుంది. 2 మార్కులు పర్ క్వశ్చన్ ఉంటుంది, అందులో హాఫ్ మార్క్ డిడక్ట్ ఉంటుంది, అంటే 1/4 ఆఫ్ ద నెగిటివ్ మార్కింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ తెలుగులో వేరే వేరే లాంగ్వేజ్లో మీ రీజనల్ లాంగ్వేజ్లో ఉండదు, హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా మర్చిపోకండి, తెలుగులో ఎగ్జామ్ ఉండదు. అయితే ఇంటర్మీడియట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీషు సిలబస్ పెద్దగా చేంజ్ ఉండదండి. కాకపోతే మీకు సిలబస్ చూసుకుంటే మనకి మెట్రికులేషన్ లెవెల్లో కానీ దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే మెట్రికులేషన్ లెవెల్లో, హైయర్ సెకండరీ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ లెవెల్లో, దాని తర్వాత మీరు చూసుకుంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో సిలబస్ పెద్ద చేంజ్ ఉండదు. కానీ డెప్త్ అడిగే డెప్త్ మీకు వేరియేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది, డెప్త్ బాగా మార్చేస్తూ ఉంటారు. మనం క్లియర్గా ఇంటర్మీడియట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, గ్రాడ్యుయేట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెట్రికులేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి సపరేట్ వీడియోలో మీకు ఏ పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులో మీరు ఎలిజిబుల్ ఎలా ఉన్నాయి అనేది పోస్ట్ వైజ్ నేను మీకు ఇంటర్మీడియట్ వైజ్, 10th వైజ్ అండ్ డిగ్రీ వైజ్ క్లియర్గా వీడియోలు చేసిస్తాను. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు కావాలి అనుకుంటే. ఎక్కువ లైక్స్, ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తాయో దానికి సంబంధించి నేను మీకు ఆ వీడియో చేసి ఇస్తూ ఉంటాను. అయితే కట్ ఆఫ్ చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్కి 30%, ఓబీసీకి 35%, దాని తర్వాత అదర్ కేటగిరీస్కి మనం చూసుకున్నాం అనుకుంటే 20% మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కట్ ఆఫ్ ఇవి వచ్చినాయి అంటే క్వాలిఫై అవుతారని కాదు, మినిమం అయితే ఇవి రావాల్సిందే, దాని తర్వాత మెరిట్ చేస్తారు. ఓకే, దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే ఎంతమందిని పిలుస్తారు సార్ అంటే కొన్ని పోస్టులకి చూసుకున్నాం అనుకుంటే అప్ టు 5 వేకెన్సీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే టెక్నీషియన్ అనే పోస్ట్ ఉందండి. టెక్నీషియన్ పోస్ట్కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయా అంటే 4 వేకెన్సీలు ఉన్నాయి, 4 వేకెన్సీలు ఉన్నాయి. సో 4 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని 1:30 రేషియోలో పిలుస్తారు, 1:30 రేషియోలో. వేరే డ్రైవర్ వేకెన్సీ ఉందని చెప్పుకుంటున్నాము, ఆ డ్రైవర్ వేకెన్సీ చూసుకున్నాం అనుకుంటే 10 పోస్టులు వేకెన్సీలు కనిపిస్తూ ఉన్నాయి, 10 పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి 1:15 మాత్రమే పిలుస్తారు, 1:50. మోర్ దెన్ 5 వేకెన్సీ ఉన్నాయి అంటే మనకి 10 పోస్టులు, 15 పోస్టులు, 20 పోస్టులు అలా మోర్ దెన్ 5 ఉన్నాయనుకుంటే మనకి 1:15 తీస్తారు. దాని తర్వాత ఒకవేళ లెస్ దెన్ 5 ఉన్నాయనుకోండి 1:30 మనకి పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇలా మనకి కట్ ఆఫ్ సంబంధించి కానీ వేకెన్సీ పిలవడం కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఇక్కడ నార్మలైజేషన్ కనిపిస్తూ ఉంటుందండి. నార్మలైజేషన్ అంటే ఏంటి, డిఫరెంట్ షిఫ్ట్లో మనకి ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. ఒక షిఫ్ట్లో పేపర్ ఈజీగా రావచ్చు, ఒక షిఫ్ట్లో పేపర్ హార్డ్గా రావచ్చు. ఒక షిఫ్ట్లో పేపరు మనకి స్టూడెంట్స్ ఎక్కడ అటెండ్ అవుతున్నారు, ఏ స్టేట్లో అటెండ్ అవుతున్నారు, ఏ కాలేజ్లో అటెండ్ అవుతున్నారు, ఇలా డిఫరెంట్ ఫేజెస్లో ఒకే రోజు ఎన్నిసార్లు ఎగ్జామ్ జరుగుతుంది, హార్డ్ ఈజీనెస్ మొత్తాన్ని క్రోడీకరించి మార్క్స్ని నార్మలైజేషన్లో కొన్ని బ్యాచెస్కి మార్క్స్ కలపడం జరుగుతుంది. మీకు 50 మార్కులు వచ్చినాయి అనుకుంటే ఇంకో 5 మార్కులు, ఇంకో 10 మార్కులు మిమ్మల్ని కలిపే ఛాన్సెస్ మనకి నార్మలైజేషన్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ నార్మలైజేషన్లో కలిసిన తర్వాత కూడా ఒకవేళ టై అయింది అనుకోండి, ఏం చూస్తారయ్యా అంటే టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి చూస్తారు. టై అయిపోయింది, పార్ట్ ఏలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూసుకుంటారు. అప్పుడు కూడా టై అయిపోయింది, ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకోండి మీకు, అప్పుడు కూడా టై అయింది అనుకోండి, పార్ట్ బిలో చూసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక క్యాండిడేట్కి 70 మార్కులు వచ్చినాయండి. క్యాండిడేట్ ఏకి 70 మార్కులు వచ్చినాయి, క్యాండిడేట్ బి కూడా 70 మార్కులు వచ్చినాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇతనికి ఈ క్యాండిడేట్కి పార్ట్ ఏలో ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తారు, 20 మార్కులు వచ్చినాయి. ఈ క్యాండిడేట్కి పార్ట్ ఏలో ఎన్ని మార్కులు వచ్చినాయో చూస్తారు, ఇతనికి 15 మార్కులు వచ్చినాయి, ఈ క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారు. ఒకవేళ ఇక్కడ కూడా 20 మార్కులు వచ్చినాయి అనుకుందాం, వీళ్ళిద్దరికి 15 కాదు, ఇతనికి కూడా 20 మార్కులే వచ్చినాయి అనుకుందాం. సో ఇప్పుడు పార్ట్ బి చూస్తారు, పార్ట్ బిలో అతనికి 21 మార్కులు వచ్చినాయి, ఇతనికి 16 మార్కులు వచ్చినాయి. సో ఇతను సెలెక్ట్ అవుతాడు. ఇక్కడ కూడా ఇతనికి 21 మార్కులు వచ్చినాయి అనుకుందాము. అప్పుడు అలాంటప్పుడు ఇలా 1 by 1 మార్క్స్, దాని తర్వాత ఫైనల్ గా డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, ఫైనల్ గా ఆల్ఫాబెటికల్ లో
చూసుకుంటూ వెళ్తారు. ఇంత డీప్ గా మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హెవీగా ఇండియా లెవెల్లో అప్లై చేస్తారు కదా, అందుకని చెప్పి మనకి ఎక్కువ మెంబర్స్ ఎస్ఎస్సికి సంబంధించి అప్లై చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ కాబట్టి మనకి దానికి సంబంధించి ఇంతమంది ఇదంతా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. టై కేసెస్లో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఫొటోస్ కి సంబంధించి జాగ్రత్తగా అప్లై చేయాలి. మీరు ఫోటో దిగారు అంటే ఫోటో పైన కింద కొద్దిగా బార్డర్ కొద్దిగా ఖాళీ వదిలిపెట్టి మధ్యలో మీ ఫోటో ఉండడానికి ట్రై చేయండి. ఓకే, ఎలాంటి పడే అలాంటి మొబైల్లో దిగిన ఫోటోలు, సెల్ఫీలు అటు ఇటు అడ్డంగా ఇలా కాకుండా నీట్గా ఇలా ఫోటో అప్లోడ్ చేయండి. ఫోటో బ్రల్గా కాకుండా ఇలా ఎలా పడితే అలా తిప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళకి ఫోటోలు అప్పగించడం ట్రై చేయండి. మీకు మీరుగా అప్లై చేయడానికి ట్రై చేయకండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా అప్లై చేస్తూ ఉంటారంటే అప్లై చేయండి, కానీ మీకు మీరుగా అనవసరంగా ఏళ్ళు చేతులు పెట్టి అనవసరంగా కాల్చుకోకండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మనం నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మేజర్ గా చూసుకుందాం. ఒకసారి ఓవర్ వ్యూ చూసుకుందాము. నేను తర్వాత మీకు ఒక్కొక్క డీటెయిల్ గా కూడా చేస్తాను. ఫస్ట్ ఓవర్ వ్యూ గా చూసుకుందాము. ఏ పోస్టులకి ఏమేమి మనకి ఏ పోస్టులు వచ్చినాయి, ఏ క్వాలిఫికేషన్ అనేది ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా కేటగిరీస్ ఆఫ్ పోస్టులు ఇచ్చారు. మనకు చూసుకున్నాం అనుకుంటే 340 కేటగిరీలు ఇచ్చారు. సో ఒక్కో కేటగిరీలో మనం క్లియర్ గా చూసుకున్నాం అనుకుంటే ఈ నోటిఫికేషన్ ఎలా చూడాలి అనేది నేను మీకు చెప్తాను. ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మీకు క్లియర్ గా మన టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్ గా షేర్ చేస్తూ ఉంటాను. ఏ పోస్ట్కి ఏమేమి ఎక్స్పీరియన్స్ కావాలి, ఏమేమి ఉంటుంది అనేది కూడా క్లియర్ గా నేను మీకు అక్కడ డిస్కస్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మీకు ఎక్కువ హైయెస్ట్ వేకెన్సీస్ దేనికి ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాను. చూడండి, క్యాంటీన్ అటెండెంట్ ఏదైతే ఉందో క్యాంటీన్ అటెండెంట్ కి సంబంధించి మనకి ఏజ్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలయ్యా అంటే 18 నుంచి 25 ఏళ్ళు మనకి క్వాలిఫికేషన్ ఏజ్ క్వాలిఫికేషన్ అడుగుతూ ఉన్నారు. దాని తర్వాత చూసుకున్నాం అనుకుంటే డిపార్ట్మెంట్ దేంట్లో అంటే మనకి ఆఫీస్ ఆఫ్ ద కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, డిఫెన్స్ కేటగిరీలో మనకి డిపార్ట్మెంట్ లో మనకి ఈ పొజిషన్ కనిపిస్తా ఉంది. క్యాంటీన్ అటెండెంట్ మనకు కనిపిస్తా ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది. టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయా అంటే మనకి 13 పోస్టులు కనిపిస్తా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్ కి ఇక్కడ క్లియర్ గా ఒక్కొక్కటి బైఫాబ్రికేట్ చేసి ఇచ్చారు. దాని తర్వాత జూనియర్ ఇంజనీర్ కమ్యూనికేషన్ కి సంబంధించి 18 నుంచి 30 ఏళ్ళు ఉంటే సరిపోతుంది అంటారు. దీనికి సంబంధించి హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి అంటున్నారు. మనకి 10 పోస్టులు ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇలా మనం చూసుకుంటా వెళ్ళిపోయాం అనుకుంటే ఇంపార్టెంట్ ఇంకా చూసుకుంటే ఫైర్ మ్యాన్ కి మనకు కనిపిస్తా ఉంది. ఫైర్ మ్యాన్ పోస్టులు చూసుకున్నాం అనుకుంటే మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ డిజిక్యూఏ మనకి డిపార్ట్మెంట్ ఉంది కదా, ఆ డిజిక్యూఏలో మనకి డిఫెన్స్ ప్రొడక్షన్ లో మనకు కనిపిస్తా ఉంది. 18 నుంచి 27 ఏళ్ళు మెట్రికులేషన్ సంబంధించి వీళ్ళు క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. 25 పోస్టులు మనకు కనిపిస్తా ఉన్నాయి ఇందులో. ఓకేనా? దాని తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ శానిటరీలో మనం అడుగుతూ ఉన్నారు. మెట్రికులేషన్ మనకు కావాలి. 25 ఏళ్ళు మనకి ఇక్కడ 25 పోస్టులు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఓకే, సో ఇలానే చూసుకుంటా వెళ్ళాం అనుకుంటే దగ్గరగా 300 పైగా కేటగిరీలు ఉన్నాయి. నేను దాని తర్వాత జూనియర్ ఇంజనీర్లు బాగా ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. జూనియర్ ఇంజనీర్లు ఇది చూసుకుంటే మనకి 114 పోస్టులు కనిపిస్తా ఉన్నాయి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లో లెవెల్ 6 పేలో మనకు కనిపిస్తా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఒక్కొక్కటి నేను చేస్తాను. ఒక్కొక్క ఇంటర్మీడియట్ కి ఏవేవి ఇంపార్టెంట్ పోస్టులు హైయెస్ట్ ఏమేమి వచ్చినాయి అనేది కూడా వీడియో క్లియర్ గా చేస్తాను. దాని తర్వాత ఇలా 1, 2 వచ్చినాయి పక్కన పెట్టేసి ఇలా 20-30 వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మీకు క్లియర్ గా నీట్ గా ఒక ఎక్సెల్ లో నేను మీకు తయారు చేసి ఒక్కొక్క వీడియో నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. ఒక 2 రోజులాగి ప్రశాంతంగా అప్లై చేయడానికి ట్రై చేయండి, తొందరపడకండి. ఓకేనా? దాని తర్వాత చూసుకుంటే గ్రాడ్యుయేషన్ లో చూసుకున్నాం అనుకుంటే గ్రాడ్యుయేషన్ కేటగిరీలో కొద్దిగా మనకు చూసుకున్నాం అనుకుంటే ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కనిపిస్తా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్ కేటగిరీ అడుగుతున్నారు. లెవెల్ 3 పే కనిపిస్తూ ఉంటుంది. 18 నుంచి 25 ఏళ్ళు మనకి 6 వేకెన్సీస్ దీంట్లో మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో కనిపిస్తా ఉన్నాయి. ఓకేనా? సో ఇలా చూసుకుంటా వెళ్ళండి. మీరు ఒక్కొక్కటి మీరు చూసుకుంటా వెళ్ళండి. వేకెన్సీస్ దేనికి ఎక్కువ ఉన్నాయని ఫోటోగ్రాఫర్ గ్రేడ్ 3 మనకు కనిపిస్తా ఉంది. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో మనకి కనిపిస్తా ఉంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. 6 వేకెన్సీలు దీనికి కనిపిస్తా ఉన్నాయి. ఒక్కొక్కటి చూసుకుంటా వెళ్ళండి. ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి అనుకుని నేను మీకు సపరేట్ వీడియోలో నేను మీకు క్లియర్ గా చేసిస్తాను. సో ఫైనల్ గా ఇలా చూసుకుంటూ వెళ్ళాము అనుకుంటే మనకి ఓవరాల్ గా 365 కేటగిరీల్లో మనకి చూసుకున్నాం అనుకుంటే 365 కేటగిరీల్లో మనకి 2423 పోస్టులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకున్నాం అనుకుంటే మనకి ఎస్సీ, ఎస్టీ, అన్రిజర్వ్డ్ ఇవన్నీ చూసుకున్నాం అనుకుంటే 2423 పోస్టులు మనకి ఇక్కడ దగ్గర మనకు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా నేను మీకు క్లియర్ గా ఒక వీడియోలో క్లియర్ గా ఏమేమి కనిపిస్తున్నాయి, ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయని క్లియర్ గా చేసిస్తాను. టెన్షన్ పడకండి. అయితే ఎవరిది ముందు చేయాలి, ఎవరిది తర్వాత చేయాలి, ఇంటర్మీడియట్ ముందు చేయమంటారా లేదంటే గ్రాడ్యుయేషన్ ముందు చేయమంటారా కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. దాని పరంగానే నేను మీకు క్లియర్ వీడియో చేసిస్తాను. చూసుకోవచ్చు మీరు ప్రశాంతంగా. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.